హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇక వర్షం అయితే జోరుగా పడుతుంది మా ఊర్లో. ఇక బయట పనులు చేసుకోవాలి కదా, కానీ ఎలా చేసుకోవడం ఈ వర్షానికి అని గిన్నెలన్నీ ఖాళీ చేసి ఫస్ట్ బయట అయితే పెట్టేసిన. వర్షం అయితే అప్పుడే తగ్గేలా లేదు. ఇక లోపల పనులైనా చేసుకుందామని, ఇంకా ఇవాళ మండే, శ్రావణ మాసం, ఇల్లు కడగాలి, పూజ చేసుకోవాలి కాబట్టి లోపల పనులైతే ఒక్కొక్కటి చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇల్లు కడగడం స్టార్ట్ చేసుకున్నా. అసలు ఇవాళ మార్నింగ్ నాకు చాలా బద్ధకమైందబ్బా. అసలుకే పొద్దున్న లేవబుద్దే కాలే. సో నేను లేచేసరికి 7:30 అయిపోయింది. ఇక పిల్లలు కూడా నాతో పాటే లేచేశారు. ఇక పొద్దున్నే లేచి పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయానికి అయితే వెళ్దామని అనుకున్నా. ఇక పొద్దున మెలకువ కూడా రాలేదు, ఇంకా వర్షం కూడా ఉంది. ఇక వర్షంలో కూడా వెళ్ళలేని పరిస్థితి కదా, కొంచెమైనా తగ్గితే వెళ్దామని పనులు కూడా ఫాస్ట్గా చేసుకుంటానా. అయినా కూడా వర్షం ఇప్పుడే తగ్గేలా కనిపించట్లేదు. అసలు లాస్ట్కి నాకైతే ఒకటి అర్థమైంది. ఇక మా శివాలయానికి వెళ్దాం అనుకున్న ప్లాన్ అయితే వరుణుడు క్యాన్సిల్ చేసేసిండు. సరేలే, ఇక ఇంకో వారమైనా వెళ్ళి ఆ స్వామిని అయితే దర్శనం చేసుకొని రావాలి తప్పకుండా. ఇక ఇల్లు కడిగిన తర్వాత ఇంట్లో కూడా తడి, బయట కూడా తడి, వర్షం వల్ల మొత్తం తడి అయిపోయింది కదా. ఇక ఎటు చూసినా తడే ఉంది ఈరోజు, ఇంట్లో కూడా బయట కూడా. మా చిటి తల్లిని పిలిస్తే చాలు నా దగ్గరికి రావడానికే ట్రై చేస్తాయి. లోపల ఇల్లు కడుగుతూ ఉంటే మా వాళ్ళని నేనైతే బయట అయితే కూర్చోబెట్టిన. ఇక నేను బయట కడుగుతున్నా అని వాళ్ళనైతే ఇంట్లోకి పంపించేసిన. అసలు మన ఆడవాళ్ళకి ఇంటి పని అంటేనే అయిపోని పని కదా. ఒక పని అయిపోగానే ఇంకొక పని రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఈ పనులు చేసుకుంటూ ఉండడమే. ఇక అన్ని పనులలో బాగా ఇష్టమైన పని అంటే నాకైతే ఇలా కూర్చొని ముగ్గులు వేయడమే. ముగ్గులు వేయడం అంటే నాకైతే చాలా ఇష్టం. ఇలా ప్రశాంతంగా కూర్చొని మనకి ఇష్టమైన డిజైన్ని వేసుకొని, అబ్బా నా డిజైన్ ఎంత బాగుందో, నా ముగ్గు ఎంత బాగా కనిపిస్తుందో అనిపిస్తుంది కదా. కానీ గడపకు ముగ్గులు వేస్తే మాత్రం ఇంటికే మొత్తం లుక్ వేరే వచ్చేస్తుంది అబ్బా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. బయట ముగ్గులు వేద్దామంటే మొత్తం రెయిన్ వస్తుంది. అందుకే ఇక గడపకైతే వేసుకుంటున్నా. అసలు ఇంటి ముందు ముగ్గులు ఉంటే అందంగా ఇంకా శుభ్రంగా కనిపిస్తాయి కదా. మనకు ఎన్ని పనులున్నా సరే ఇలా ముగ్గు వేయడం మాత్రం తప్పకుండా వేస్తాం. ఎందుకో అందరికీ ఆడవాళ్ళకి ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. అందులో నాకైతే ఇంకా ఇష్టం. అసలు మనము ఇప్పుడైతే ఇలా రాళ్ళ పిండిని వేస్తున్నాం, కానీ పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు అయితే ఫస్ట్ బియ్యం పిండినే వేసేవాళ్ళట. బియ్యం పిండి వేస్తే ఇలా పక్షులు అవన్నీ వచ్చి ఆ బియ్యం పిండితో మనం వేసిన ముగ్గును తినేవి అంట. కానీ ఇప్పుడు ఎవరైనా అలా వేస్తలేరు కదా, మొత్తం రాళ్ళ పిండితోనే ముగ్గులు వేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా రాళ్ళపిండి ముగ్గులే కనిపిస్తున్నాయి. కానీ కొన్ని పల్లెటూర్లలో మాత్రం ఇప్పటికీ కూడా రాళ్ళపిండి ముగ్గు కాకుండా బియ్యం పిండితోనే ముగ్గులు వేసుకుంటున్నారట. మనకైతే తెలియదు. మన సైడ్ అయితే అందరూ రాళ్ళపిండితోనే ముగ్గులు వేసుకుంటారు. ఇంకా నాకు చాలా పనులు అయితే ఉన్నాయి అబ్బా, కానీ వర్షమేమో తగ్గేలా లేదు. మెయిన్గా బోళ్ళు అయితే కడగాలి, కానీ వర్షమేమో తగ్గేలా లేదు. ఇక లాస్ట్గా అయితే తడవకుండా షెడ్లోనే కూర్చొని బోళ్ళు అయితే దోముతున్నా. మా ఆయన ఇంకా పిల్లలైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినరు. ఇంట్లో మొత్తం తడిగా ఉందని వాళ్ళని తీసుకొని అక్కడికైతే వెళ్ళిపోయిండు మా ఆయన. అసలు ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏమో అనుకుంటూ బోళ్ళన్నీ అయితే కడుగుతున్నాం. వర్షం వచ్చిన రోజు పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది అసలు. ఇంకా ఈ వర్షానికి ఈగలన్నీ ఇంట్లోకి వస్తాయి. చిన్న పిల్లలు అయితే ఏదో ఒకటి తిని కింద పడేస్తూ ఉంటారు. ఇక వాటి వల్ల ఈగలన్నీ ఇంట్లోకి వస్తాయి. ఆ కొప్పెందుకో అలా పెట్టుకుంది అని అస్సలు అనుకోకండి. అసలు లేటుగా లేచిన కాబట్టి నాకు జుట్టు దువ్వుకోవడానికి కూడా టైం దొరకలేదు. టకటక ఫస్ట్ అయితే పనులు అయితే చేసుకుంటాను, జుట్టు సంగతి అయితే మర్చిపోయి. ఇంకా అంతే కదా, పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత మనము మన కేరింగ్ అయితే మర్చిపోతాం. మన కేరింగ్ అంతా పిల్లల పైనకే వెళ్ళిపోతుంది. మన గురించి మనం పట్టించుకోము అంతలా. అంటే ఫస్ట్ ఉన్నలా అయితే నేనైతే పట్టించుకోను. ఇక ఇవాళ శ్రావణ సోమవారం అని ఇంకా పనులు ఫాస్ట్గా చేసుకొని స్నానం చేసేసి ఇక పూజ చేయడం అయితే మొదలుపెట్టిన. ఇక సోమవారం కాబట్టి టెంపుల్కి పోవాలని చాలా ఉండే, కానీ వర్షం వల్ల కుదరలేదు. ఇక ఇంట్లో అయితే చిన్నగా పూజ చేసుకోవాలి కదా. సోమవారం నేను కంపల్సరీ దీపం పెడతాను.
శ్రావణ మాసం అంటేనే మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెల మొత్తం పూజలు, వ్రతాలు, పండుగలతో చాలా బాగుంటుంది కదా. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది. సోమవారం అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు కదా. అందుకే ఈరోజు చాలామంది ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శివుడికి పూజ అయితే చేస్తారు. నేను కూడా ఈరోజు ఇంట్లో పూజ చేసుకుంటూ శివుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నా. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారిని కూడా ప్రత్యేకంగా పూజించి సాంప్రదాయం మన ఇళ్లలో ఉంది కదా. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి అమ్మవారిని కూడా కొలుస్తారు. ముఖ్యంగా ముత్తైదులను పిలిచి తాంబూలాలు కూడా ఇస్తారు. అంటే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు. ఈ నెలలో నాగపంచమితో మేమైతే శ్రావణ మాసాన్ని స్టార్ట్ చేస్తాం. నాగుల పంచమికి పుట్టలో పాలు పోసినప్పటి నుండి శ్రావణ మాసంలో ఇక మాంసాహారం అయితే తినము. మళ్ళీ పోలాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే బడగ రోజు మాత్రమే తినడం అంతే. ఇలా శివుడికి ధూప్ స్టిక్ పెట్టినప్పుడు ఈ ధూపం నుండి వచ్చే వాసన మాత్రం గదంతా నిండిపోతుంది కదా. ఆ వాసనకి నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ చేసిన రోజు ఇలా ధూప్ స్టిక్ పెడితే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ధూపం నుండి వచ్చే పరిమళం, దీపం వెలుగు, పూజలో వినిపించే మంత్రాలు ఇవన్నీ కలిసి ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణాలను అయితే తీసుకొస్తాయి. ఇక పిల్లలున్న ఇంట్లో బెడ్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఉదయం లేచినప్పటి నుండి బెడ్ని ఎంత నీట్గా సర్ది పెట్టినా కూడా పిల్లలంతా చిందరవందర చేసేస్తారు. దీనిలో ఒకవైపు, దుప్పట్లు ఒకవైపు, బొమ్మలు ఒకవైపు వేసేస్తారు. ఇక బెడ్ని సదిరేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన ఇక మా చిన్నోడైతే కూర్చొని బెడ్ మీద మళ్ళీ ఎగురుతాడు. దానిమ్మ గింజలను అయితే తింటున్నాడు. చెల్లెకి ఇవ్వరా అంటే అస్సలు ఇస్తలేడు. డ్యాన్స్ ఎలా చేస్తాడో చూడండి. వామో, అందరూ నిలబడి స్టెప్పులు వేస్తే వీడు మాత్రం కూర్చొనే స్టెప్పులు వేస్తున్నాడు. ఇక వర్షం అయితే ఇప్పుడు తగ్గిపోయింది. పొద్దంతా వస్తుంది అనుకున్నా. ఇవేంటో మీకు తెలుసు కదా, పెసరకాయలు. అబ్బా, పెసరకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే పెసరకాయలు అంటే చాలా ఇష్టం. కానీ పెసరపప్పు కూరనైతే అస్సలు తినలేను. ఇప్పుడు సీజన్ కాబట్టి మా ఆయన అయితే తీసుకొచ్చిండు, మీకైతే చూపిస్తున్నా. సరే, ఇక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకోవాలి. బాయ్.